భోగాపురం ట్రీట్ వార్ అసలు ఏంటిది? ఒక అంతర్జాతీయ విమానాశ్రయం వస్తే ఎవరు తెస్తే ఏంటి, ఏం చేస్తే ఏంటి? రాష్ట్ర ప్రజలకు ఏమనియండి, లేకపోతే రాష్ట్రానికి ఏమన్నది, ఏవైనా సరే కొన్ని కొన్ని ప్రాజెక్టులో ప్రైడ్గా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకు రాజకీయ రచ్చ జరుగుతుంది? ఇక జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శ చేశారా, లేకపోతే దండయాత్ర చేశారా? అసలు ములాఖత్కి ఏదైతే ఆ కార్యక్రమం ఉందో అది కాస్త అవ్వకుండా పోయింది. సో దీనికి మళ్ళీ రాజకీయ విమర్శలు. ఆయన అలాగా వెళ్ళడం ఏంటి, వెళ్ళి చూసి వచ్చేయాలి కదా, లేకపోతే ఇంకా ఆయన ఇవే చేస్తుంటారా, జైలు పరామర్శలే అని ఈ రకంగా విమర్శలు. ఇక కేసులో వరుస పెట్టాట. లిక్కర్ కేసులో చాలా కీలకమైన వ్యక్తి నాకు నేనుగానే నేను లొంగిపోతాను, ఎప్పుడోరుగా మారిపోతాను అంటున్నారట. మరి అతను ఎవరెవరు పేరు చెప్తానని అదో చర్చ. ఇక భువనేశ్వరి గారి నారి హెచ్చరికలు, ఆవిడ మాట్లాడడం చాలా భావోద్వేగంగా, ధర్మాగ్రహం వ్యక్తం చేయడం, చర్చతో ఇవన్నీ కూడా ప్రైమ్ రిపీట్లో మనతో పాటుగా చర్చలు పాల్గొంటున్నారు. కారుమూరి వెంకటరెడ్డి గారు వైసీపీ అధికార ప్రతినిధి మనతో పాటుగా స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. అలాగే చెవులు కృష్ణాంజనేయులు గారు రాజకీయ విశ్లేషకులు కూడా మనతో పాటుగా లైవ్లో అందుబాటులోకి వచ్చారు. రమ్య పరచూరు గారు టీడీపీ అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. అలాగే కాసరగారి నాగార్జున గారు బీజేపీ నాయకులు కూడా మనతో పాటుగా లైవ్లోకి అందున్నారు. ముందుగా వెంకటరెడ్డి గారు, ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ములాఖత్కి వెళ్ళారు, అసలు కార్యక్రమం అవ్వలేదు కానీ అన్ని కార్యక్రమాలు అయినాయి అని చెప్పి సోషల్ మీడియాలో ప్రచారాలు. వర్మ గారు, ముందుగా మీకు ప్యానల్లో ఉన్న అందరికీ అట్లానే 99 టీవీ ప్రేక్షకులందరూ నమస్కారాలు. మీరు చూస్తూనే ఉన్నారు కదా, ఆల్రెడీ మీ ఛానల్లో కూడా చూపించున్నారు. దారి పొడుగున జనం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి కోసం వేలాదిగా వేచి చూస్తున్నటువంటి సందర్భం. ఏదైతే విశాఖపట్నం నుంచి 110 కిలోమీటర్లు వెళ్ళడానికి నార్మల్గా అయితే 2 గంటల సమయం పడుతుంది. సరే, పొలిటికల్ లీడర్గా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా ఉన్నారు కాబట్టి ఇంకొక గంట లేట్ అవ్వచ్చు అని మేము షెడ్యూల్ కూడా 3 గంటలని ఇచ్చి మధ్యాహ్నం 2 గంటల సమయానికి వెళ్ళాలి అనేది ఇచ్చినటువంటి షెడ్యూల్. సో మీరు ఎక్కడికక్కడ చూస్తే 10:50కి విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో జగన్మోహన్ రెడ్డి గారు దిగితే అక్కడి నుంచి ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చి ఆ రోడ్డు ఎక్కేటప్పటికి 11:30 అయిపోయినటువంటిది. దాని తర్వాత సింహాచలం, అదేవిధంగా ఆనందపురం, భోగాపురం రోడ్డు, నాతవలస టోల్గేట్, ఇలా మొత్తం లైన్గా చూస్తూ ఉంటే ఏదైతే అక్కడ 4:40 నిమిషాలకి నిన్నటువంటి అంపువులు దగ్గరికి వెళ్ళటం, జైలు దగ్గరికి వెళ్ళేటప్పటికి టైము అయిపోవడం జరిగింది. అంటే దారి పొడుగునా జనం జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి 3 జిల్లాల జనం ఎక్కడికక్కడ ఏదైతే వచ్చారనేది ఆ విజువల్స్ చూస్తే మీకు అర్థం అవుతా ఉంది. సో ఎవరైనా పర్యటన ఇప్పుడు తొందరగా వెళ్ళాలి, పరామర్శకి వెళ్ళాలని అనుకుంటారు కానీ కావాలని అయితే ఎక్కడ లేట్ చేయదు కదా. ఎక్కడ జగన్ గారు ఆగి స్పీచ్ ఇచ్చింది లేదు, లేదంటే ఒక పావు గంట 20 నిమిషాలు ఎక్కడ ఆగేసి ఏదన్నా టిఫిన్లో చేసింది కూడా లేదు. ఎక్కడికక్కడ ఆయన వెహికల్ కదులుతానే ఉంది, జనం కూడా అదే విధంగా వెళ్తానే ఉన్నారు. ఎక్కడికక్కడ బారికేడ్లు పెట్టి ఈ ప్రభుత్వం రానియకుండా చేసినా కూడా ప్రజలు ఎలా వచ్చారో మీరే చూస్తున్నారు. అంటే అక్కడ అనుకున్న కార్యక్రమం వేరు కదా, దానికి ఒక ప్లాన్ వేసుకోవాలి కదా. ప్లానింగ్ లేకుండా ఎట్లా వెళ్తారు సార్? ప్లానింగ్ ఉండే వైజాగ్ నుంచి శ్రీకాకుళం వరకు అన్న పోనీ నార్మల్గా వెళ్ళి పోనీ అక్కడి నుంచి జనాలు ఉన్నారంటే అది వేరే విషయం. ఇంకా వైజాగ్ నుంచి వెళ్ళాలి అంటే అది ఎప్పుడు అవుతుంది? అసలు అవ్వదు కదా. వైజాగ్ నుంచి వెళ్తారు, మరి ఎక్కడ వెళ్తారు? నేను అనేది వైజాగ్ నేషనల్ హైవేలో అప్పుడు ఉన్న డైరెక్ట్ గా వెళ్ళిపోయి అక్కడి నుంచి పోనీ జనాలు ఎక్కువ ఉన్నారండి, ఇది తెలిసి జనాలు వచ్చారు అందువల్ల లేట్ అయింది అంటే అది ఓకే. అసలు ములాఖత్ అని పేరు చెప్పి అక్కడికే వెళ్ళకపోవడం కాదు నాకు అర్థం. ఇప్పుడు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో జగన్ గారు దిగితే విశాఖపట్నం జనాలు మీరు రాకూడదు, లేదు విజయనగరం ఎవరు రాకూడదు, శ్రీకాకుళం జైలు దగ్గర ఉండాలి. 100 కిలోమీటర్ల హైవే అది. అవును, మీరు చూసారు కదా 100 కిలోమీటర్ల హైవేలో జనాలు దారి పొడుగున ఎలా వచ్చారు అనేది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో పాటు ప్రజలు ఎలా వచ్చారు అనేది మీరే చూస్తున్నారు కదా. జగన్ గారు ఏమన్నా కావాలని వెళ్లకుండా ఆకుండం కోసం ఇంత ఖర్చు పెట్టుకోను, లేదంటే ఇంత ప్రోగ్రామ్ పెట్టుకుని వెళ్తారు, స్పెషల్ ఫ్లైట్ కార్యక్రమం అవ్వలేదు కదా అని ఏం చేస్తుంది. దారిపడి జనాలు వచ్చారు, ఎక్కడికక్కడ ఆకుండా ఉంటేనేమో ఇప్పుడు పబ్లిక్ ఉన్నప్పుడు ఓ పొలిటికల్ లీడర్ ఖచ్చితంగా ఆగి వాళ్ళకి అభివాదం చేయాల్సిందే. చేయకుండా నేను వెళ్ళిపోతాను అని చెప్పి కారులో అందరూ పోనీ చేసేయండి అని చెప్పి చెప్పబెట్టకుండా వెళ్ళిపోరు కదా దారిలో. సో ఇక్కడ ఒకటి గమనించాల్సింది ఏంటంటే ముందు పోలీసులు ఈ ఆంక్షలు పెట్టకుండా ఉంటే క్లియర్ గా కొంత అడ్డంకులు లేకుండా ఇంకొద్ది ఏమైనా ఒక గంట ముందు వెళ్ళేటటువంటి అవకాశం ఉండేదేమో. ఎక్కడికక్కడ మీరు అడ్డంకులు పెడుతుంటే ఏం చేస్తారు? పబ్లిక్ ఇంకా పెద్ద ఎత్తున రావడానికి ప్రయత్నిస్తారు. ఎందుకు ఆంక్షలు పెట్టాలి? మీరు 8 వెహికల్తో వెళ్ళాలి, ఎక్కడికక్కడ బారికేడ్లు పెట్టి మీరు వెళ్ళడానికి వీలు లేదు, ఎందుకు వెళ్ళకూడదు? ఇప్పుడు ఏముంది దాంట్లో? ఇప్పుడు బారికేడ్లు పెట్టి ఆపాలతో అవసరం ఏముంది? బారికేడ్లు పెట్టి మీరు రాకూడదు అని చెప్పి ఎక్కడికక్కడ కాగుతా కొన్ని చోట్ల అయితే అంపోలు జంక్షన్ దగ్గర అనుకుంటా ఏదైతే ధర్మాన ప్రసాదరావు గారి కొడుకు ఏదైతే రామ్ మనోహర్ని ఏదైతే అక్కడ అడ్డుకుంటే ఏదైతే వాళ్ళందరూ అక్కడ ఆ బారికేడ్లు తోసేస్తున్నటువంటి వాళ్ళు పోలీసులు కూడా వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేసినటువంటి పరిస్థితి. అంత అవసరం ఏముంది? ఫ్రీగా మీరు వదిలేస్తే ఎవరు ఎక్కడికక్కడ నాయకులు వెళ్ళిపోతారు కదా. కావాలని వాంటెడ్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ పర్యటిస్తే అక్కడ మేము అడ్డుకుంటాం. అంతకుముందు కూడా అంతే, సత్తెనపల్లి వెళ్తుంటే ఒక వెహికల్లోనే వెళ్ళాలి. నెల్లూరు జైలుకి వెళ్ళి పిన్నెల్లి గారిని వాళ్ళు పరామర్శించే టైంలో వీళ్ళు చేసినటువంటి చూసారు కదా, ఎక్కడికక్కడ రోడ్లు కూడా తవ్వేసినటువంటి పరిస్థితి. అంత అవసరం ఎందుకు వచ్చింది ప్రభుత్వానికి అని చెప్పి క్లియర్ గా అడుగుతా ఉన్నా.
ఇప్పుడు మీరు కూడా అంతకుముందు పాదయాత్రలు చేశారు, అంతకుముందు అనేక పర్యటనలు చేశారు, ఓ లంబూతులు కూడా తిట్టారు రోడ్ల మీదకి వచ్చి. ఒక్కొక్కరిని ఏదైతే రోడ్ల మీద నడిపించి తీసుకెళ్తానని లోకేష్ మాట్లాడినటువంటిది ఎక్కడా పర్యటనలు ఆగలేదు కదా, సాఫీగా సాగినాయి కదా. సో ఒకటి, నేను ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నప్పుడు అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తే అంతకు రెట్టింపుగా అభిమానులు కావచ్చు, ప్రజలు కావచ్చు స్వచ్ఛందంగా వస్తారనేది మరోసారి ఈరోజు ఏదైతే ఈరోజు ఉత్తరాంధ్ర పర్యటనలో ఏదైతే ప్రజలే స్వచ్ఛందంగా వచ్చినటువంటి పరిస్థితి, ఎక్కడ మేము జనాల సమీకరణ కానీ లేదంటే మీరు ఎంతమంది రావాలని కానీ ఎక్కడ మేము పిలుపునే వాళ్ళం. ఈవెన్ మీరు జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్ కోర్టుకు వచ్చినప్పుడు కూడా మీరు చూస్తున్నారు ఏ విధంగా జనాలందరూ జగన్మోహన్ రెడ్డి గారి కోసం బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి నాంపల్లి కోర్టు వరకు ఎక్కడికక్కడ జగన్మోహన్ రెడ్డి గారి కోసం జనాలు వచ్చినటువంటిది. సో ఒకటి, మేము వెళ్ళినటువంటి పర్యటనకు సంబంధించి అవ్వకపోవడం అనేది నిజంగా బాధాకరం. ఎందుకంటే ఇంకొక చాలా తొందరగా బెయిల్ వస్తుందేమో అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళ అబ్బాయి కూడా ఆల్రెడీ బెయిల్ వచ్చేసింది కదా వీళ్ళు పెట్టినటువంటి కేసులో. ఎవరినైతే వీళ్ళు ప్రేమగా పెట్టినటువంటి వాళ్ళ కుమారుడికి ఆల్రెడీ బెయిల్ వచ్చింది. వీళ్ళు పెట్టింది ముందు అది రోడ్ యాక్సిడెంట్ కేసు అని పెట్టారు. దాని తర్వాత ఆ కేసుని ఏం చేశారు, ఏదైతే కల్పబుల్స్ అంటే మర్డర్ అటెంప్ట్ కింద పెట్టి నేరపూరిత కుట్ర అంటే కల్పబుల్ హోమిసైడ్ అనేటటువంటి కేసు పెట్టారు. యాక్సిడెంట్ కేసుని కావాలని అతను వెళ్ళి గుద్ది చంపాడు అతను అనేటటువంటి కేసు పెట్టారు. బెయిల్ వచ్చింది దాంట్లో కూడా. అంటే కేసు వాళ్ళు పెట్టిన తప్పుడు కేసు అనేది క్లియర్ గా అర్థం అవుతుంది కదా. ఆయన జైలుకి పంపించిన వారం రోజులకే బెయిల్ వచ్చేసింది ఇమీడియట్ గా. అంటే వీళ్ళు పెట్టింది మర్డర్ కేసు, మర్డర్ కేసుకి బెయిల్ వచ్చిందని అంటే వీళ్ళు తప్పుడు కేసు పెట్టారో అక్కడే క్లియర్ గా అర్థం అవుతుంది. సో వాళ్ళ కొడుకే వచ్చినప్పుడు తండ్రికి ఎందుకు రాదు బెయిల్? అసలు ఎవరన్నా కొడుకు మీద కొడుకు యాక్సిడెంట్ చేస్తే తండ్రి మీద పెట్టినటువంటి కేసులు మనం ఎప్పుడు చూడాల. మరి నిన్న ఇచ్చాపురంలో కూడా ఇచ్చాపురం తెలుగుదేశం ఎమ్మెల్యే డైరెక్ట్ గా గుద్దితే ఒక వృద్ధుడు చనిపోయాడు. మరి వాళ్ళ మీద కూడా మర్డర్ కేసే పెట్టాలి కదా. ముఖ్యమంత్రి కామాయి గుద్దుకొని చనిపోయినటువంటి ఉన్నాయి, మరి ఇటన్ని మీద కూడా పెట్టాలి కదా. ఓకే నాగార్జున, మీ వర్షన్ ఏంటండి? జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వెళ్ళలేకపోయారు ఫైనల్ గా. సో అంత ఎత్తున జన సమీకరణలో అసలు సిక్కోలంతా కూడా శివాలెత్తింది జనాలతోటి అని చెప్పి పెద్ద ఎత్తున ట్రోల్ అవుతుంది. సార్, ఏ రాజకీయ నాయకుడైనా పరామర్శనకు వస్తే ఏ పార్టీ అయినా సరే, మా పార్టీ అయినా సరే, ఇంకో పార్టీ అయినా సరే, జన సమీకరణ చేయటం కామన్. అది మనం బహిరంగంగా ఒప్పుకోవాల్సిన నిజం. చేశారు జగన్మోహన్ రెడ్డి గారు, చేశారుగా. చేయకుండా ప్రీ ప్లాన్ ఆ వంతు ఫ్లెక్సీలు ఎక్కడి నుంచి వస్తుంది సార్? ఎక్కడి నుంచి వస్తాయి? ఏదైనా పరామర్శకు వెళ్తుంటే సార్ జగన్మోహన్ రెడ్డి అప్పుగప్పు వస్తున్నారంటే నడుచుకుంటూ వెళ్ళడం లేదా జనాలు వెళ్ళడం వెళ్ళిద్ది. ఈ వంద ప్రీ ప్లాన్ గా ఫ్లెక్సీలతో పాటు వెళ్ళారంటే దాని మీనింగ్ ఏంటి సార్? చెప్పాడు లోకల్లో ఉన్న ఎమ్మెల్యే క్యాడర్లో ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీరు జనసమీకరణ చేయండి అని చెప్పి టార్గెట్లు ఇచ్చారు, దాని వల్ల చేశారు కదా. నిజంగా మీరు చెప్పకుండా ప్రీ ప్లాన్ గా అలాంటి ఫ్లెక్సీలతో కానీ ఇంకోటి కానీ ఈ ఓటింగ్ ఏది కొట్టినా ఎలా వస్తారు సార్? వీటి రాసి 2-3 రోజులు ముందు కాడి నుంచే ఇంతమంది జనాలు రావాలి, వీళ్ళు ఈ ఫ్లెక్సీలు పట్టుకోవాలి, నా గురించి కానీ జగన్మోహన్ రెడ్డి గురించి కానీ మళ్ళీ సీఎం కావాలి కానీ లేదా రప్ప కానీ ఈ వంతులు ఏవైతే ఉన్నాయో అవన్నీ ముందుగా ప్రిపేర్ చేయకుండా అప్పటికప్పటికి ఎలా వస్తాయి సార్? పార్టీ జెండాలంటే మన పార్టీ ఆఫీసులో ఎక్కడెక్కడ ఉంటాయి కాబట్టి అప్పటికప్పుడు తీసుకొచ్చుకున్నా ఒక అర్థం ఉంటాయి. ఈ మొత్తం ప్రింటింగ్ దగ్గరికి ఇవ్వాలి కదా సార్, వాస్తవాలు కదా రెడీ చేసి మొత్తం తీసుకురావడం కావాలి కదా సార్. ఇక్కడ క్లారిటీగా క్లియర్ గా కనబడుతుంది కదా. నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ఎయిర్పోర్ట్ లో ఎన్నింటి తిరుగుతారని మా సోదరులకు బాగా చెప్పారు. ఎన్నింటి తిరుగుతున్నారు, ఎన్నింటికి బయటకు వచ్చారు, ఎన్నింటికి వెళ్తారని చెప్పి 3-4 రోజుల నుంచి మీరు ప్లానింగ్ ఇచ్చినప్పుడు మొత్తం తెలుసు కదా. తెలిసినప్పుడు ఎన్ని కిలోమీటర్లు ఉండి మీరు ఎంత ఫాస్ట్ గా రావాలి, ఏం చేయాలని మీకు ఆ మాత్రం తెలియదా? మీరు జన సమీకరణ చేసి మీ ఫెయిల్యూర్ అయ్యి ఈ రోజు ప్రభుత్వం మమ్మల్ని వెళ్ళట్లేదంటే సార్ 2 రోజుల పిఎం ప్రోగ్రామ్ సార్, మేము గినక ఆపాలంటే డైరెక్ట్ ఆపొచ్చు కదా. జగన్మోహన్ రెడ్డి గారు మీరు వెళ్ళడం కరెక్ట్ కాదు, ఇది 2-3 రోజులు ఆగండి, 4 రోజులు ఆగండి, పిఎం ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మీరు వెళ్ళండి సార్ అని చెప్పొచ్చు కదా. పిఎం ప్రోగ్రామ్ కి పోలీసులు మా అక్కడ ఉంటే కమాండ్స్ అక్కడ ఉంటే వీళ్ళే ఉంటారు మా కోసం పోలీసులు పెట్టారంటారు. మీకోసం పోలీసులు పెట్టడానికి ఏముంది అక్కడ? ఇంకోటి సార్, ఆ లోకంలో సిఏ అంటే ఒక మహిళ, ఆ మహిళ మీద విచ్చాలి విడిగా ఈ వైసీపీ దుర్మార్గులు ఎలా పడితే అలా మాట్లాడి ఎలా పడితే అలా నెట్ లాక్కోపోయారు సార్. విజువల్స్ కూడా ఉంది కాబట్టి మీరు ఆ విజువల్స్ ప్లే చేయండి. ఎంత దుర్మార్గం! ఇంకపోతే పోలీసు సోదరులు రానిలేరా 1 way కి ట్రాఫిక్ కి ఏమైనా అడ్డం పెడితే బ్యారికేడ్స్ అడ్డం పెడితే అవి మేము దూక్కుంటూ వెళ్తాం అంటే పబ్లిక్ డిస్టర్బెన్స్ లేకుండా ఉండాలి కదా. దానికోసం పోలీసు స్టాప్ చేస్తారు. మేము ఆపాలనుకుంటే మీరు ఇంతకుముందు ఎలా అయితే జీవోలు ఇచ్చారో, పవన్ కళ్యాణ్ గారు ఎలాగైతే తీసుకెళ్ళి అప్పటికప్పుడు ఓట్లో పెట్టారో మేము అలా పెట్టచ్చు కదా, లేదా అక్కడే అవసరం చేయొచ్చు కదా. ఎయిర్పోర్ట్ నుంచి మీరు బయటికి పంపించవచ్చు కదా. గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు పంపించినట్టు మేము ఎందుకు ఇలా చేయాలా? మీరు జైలుకి వెళ్ళాలి, ములాఖత్ వేయాలి, అక్కడ ఉన్న శిథిల అప్పరాజుతో మాట్లాడాలి.
బిర్యానీ బాగుందా, టిఫిన్ పెడుతున్నారా, స్నాక్స్ ఎలా ఉంది, మీకు ఏమైనా దోవలు పడుతున్నాయా, XYZ ఏమైనా కావాలా, ఇలాంటి మీరు పరామర్శించాలి. పరామర్శించి బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టాలి. మాకు ఆశగా ఉంది. ప్రెస్ మీట్ లో 35 మిస్టేక్లు అవుతాయి, అది మాకు కావాలి. ప్రెస్ మీట్ ఏం పెడతారు? మా నాయకుడు, మా ఎక్స్ మినిస్టరు, మా రేపు ఎమ్మెల్యే అభ్యర్థి ఏం చేశారు? వాళ్ళ కొడుకు ఎవరు గుర్తుతే అతను చనిపోయాడు, ఇతని దగ్గరకు వచ్చాడు, కాపాడటానికి ఆయన ప్లేస్ లో ఇంకొక ఆయన పంపించాడు. అది తప్పు కాదు. అలా అని చెప్పి ఎవరైతే చనిపోయారో వాళ్ళ కుటుంబాన్ని తోడు మేము పరామర్శించలేదు, వాళ్ళకి న్యాయం చేయమని కూడా మేము అడగము. అలాగే ఇంకోటి, ఆ ఇంట్లో మహిళలు అసలు తినడానికి తినలేని పరిస్థితుల్లో గొర్రెలు కాపరి, వాళ్ళకి ఎటువంటి న్యాయం చేయకపోయినా పర్లేదు, సిదిరి అప్పలరాజు గారి కుటుంబానికి మనకు న్యాయం చేయాల్సిందే, ఆయన జైలు నుంచి బయటకు రావాల్సిందని చెప్పి ఈయన ప్రెస్ మీట్లు పెడతారు. సార్ మా సోదరులు చెప్తున్నారు, ఒక కుర్రోడి మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు. అలాగే టీడీపీ గురించి ఎందుకు పెట్టలేదు, టీడీపీ వాళ్ళు ఎందుకు పెట్టాలంటే టీడీపీ ఎమ్మెల్యే గుద్దారో కారు డ్రైవర్ గుద్దా, ఎవరు గుద్దారని పారిపోలేదు. అక్కడే ఉన్నారు కదా. ఇంతకుముందు బోండా ఉమా గారి కొడుకు కేసు కూడా పారిపోలేదు కదా, కోర్టుకి వెళ్ళి జైలుకి వెళ్ళి స్టేషన్కి వెళ్ళి సరెండర్ అయ్యారు కదా. మనం ఏం తప్పు చేస్తున్నామో అది మీరు ఎందుకు చెప్పట్లా అంటే, ఇప్పుడు నేను మా సోదరుని అడుగుతున్నా, కేసులో బుద్ధిలో ఒకరిని సరెండర్ చేసింది ఒకరిని, మరి మార్చొచ్చా? అది మీరు చెప్పండి. సీసీ ఫుటేజ్ అది మీరు చెప్పండి సార్, మార్చొచ్చా? బుద్ధిలోని కాకుండా ఇంకొకరిని పంపించొచ్చా? అన్న తండ్రిగా కొడుకు కాపాడుకుని తప్పలేదు. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే, మాజీ మినిస్టర్ నేను గుర్తుమన్నావా? గుర్తుమన్నావా? ఆ ప్లేస్ లో ముందు కనబడుతుందా? సిదిరి అప్పలరాజు వాళ్ళ కొడుకు కానీ మేము గుర్తు వాళ్ళే చెప్పట్లా. మీరు అధికారం మాట్లాడితే ఇష్టం వచ్చినట్టుగా రేపొద్దున ఎవరికైనా మోడీకే దించారు, మోడీకే దించినప్పుడు మీరంతా అధికారం దిగపోతే జగన్ దిగపోతే ఎట్లా మీరు గౌరవిస్తాం. నేను జగన్ గారు అంటావు, మేము అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టాలంటే ఇందాక మా సోదరులు చెప్పారు, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగైతే పిడుగురాల సంథింగ్ ఒక ఏరియా వెళ్తుంటే కారు కింద చనిపోయారు, ఆయన సొంత కారు కింద చనిపోయాడు కానీ ఆయన ఆపకుండా వెళ్ళాడు. మీ మీరు ఇలా మాట్లాడాలంటే గోదావరి పుష్కరాల పొట్టను పెట్టుకొని రోజు తిరుపతిలో తొక్కిసాట మాకు సమయం లెక్కర్ దాకా సరిపోతే 25 నెలలండి మా ఎంప్లాయ్ యొక్క ఈ మాటలు ఇంకా ఉంటే సబ్జెక్ట్ మాట్లాడకపోతే ఇలా సార్ నేను క్లియర్ గా మా హయాంలో జరిగిన అన్నిటి
కదా మిగతా వాళ్ళు కూడా మాట్లాడాలి కదా. మీ జగనానికి ఏం చేయాలి కదా కోర్టు ముందు అది ప్రూవ్ కృష్ణాంజలి గారు మిగతా వాళ్ళు కూడా మాట్లాడాలి కదా స్టార్టింగ్. వర్మ గారు నమస్తే. నమస్తే. ప్యానల్ మెంబర్స్ కూడా నమస్కారం. జగన్మోహన్ రెడ్డి డైలీ యాత్రలకు సంబంధించినటువంటి విషయము అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభమే ఓదార్పు యాత్రలతో ప్రారంభమైంది. ఆ పార్టీ ప్రారంభమే ఓదార్పు యాత్ర. ఆ ఓదార్పు యాత్రలోంచి పుట్టినటువంటి పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి. అది ఇప్పుడు పేటెంటప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డికి ఉంటే ఓదార్పు యాత్రలో ఈ ఓదార్పు యాత్రల ద్వారా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ఇప్పుడు కలిసి వచ్చినటువంటి అంశం కదా. ఈ ఓదార్పు యాత్రలతోనే కంటిన్యూ చేద్దాం అనేటువంటి దాని మీద ఉన్నట్టున్నారు జగన్మోహన్ రెడ్డి. ఈ 2 ఏళ్లలో కూడా జైలు యాత్రలే ఉన్నాయి. మొత్తం జనంకు సంబంధించినటువంటి సమస్యల మీద ఆయన చేసింది ఏమీ లేదు. 1-2 రైతులకు సంబంధించినటువంటి అవి కూడా ర్యాలీలే, బల ప్రదర్శనలు తప్ప ఏం లేదు. వీటి వల్ల జగన్మోహన్ రెడ్డికి ఏమొస్తుందని అనుకుంటున్నారో నాకు తెలియదు. కానీ ఈ బల ప్రదర్శన వల్ల ఇప్పుడు ఉత్తరాంధ్రలో జనము విపరీతంగా వచ్చేసారు. జనము అసలు బ్రహ్మరథం పట్టారు జనము. ఇవన్నీ చెప్తే నేను ఒకటి అడుగుతానండి. ఇప్పుడు 2019 ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ఉమ్మడి 3 జిల్లాల్లో 34 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అప్పుడు ప్రభుత్వం మీద ఉండేటువంటి వ్యతిరేకత నేపథ్యము జగన్మోహన్ రెడ్డి వస్తాడు అని ఒక అవకాశం అడిగాడు. ఆయన అద్భుతంగా పరిపాలిస్తాడు అని 2019 ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి 3 జిల్లాల్లో 34 స్థానాలకు గాను 28 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చారు. అద్భుతమైనటువంటి విజయము. మరి 5 ఏళ్ల పరిపాలన తర్వాత 3 రాజధానులు అన్నాడు. ఉత్తరాంధ్రకు మీకు రాజధాని తీసుకొస్తానా అన్నాడు. మరి ఆయన ఏం చేశాడు ఏంటి అనేటువంటి దాని మీద ఉత్తరాంధ్ర ప్రజలందరూ తిరస్కరించారు. 2024 ఎన్నికలు వచ్చేసరేమో సమయానికి ఏం జరిగింది? 34 స్థానాల్లో 2 సీట్లు గెలిచిందండి. 28 సీట్లు గెలిచినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2 సీట్లు గెలిచింది. ఈ 2 సీట్లు గెలిచినటువంటి జగన్మోహన్ రెడ్డిని ఉత్తరాంధ్ర ప్రజలు తిరస్కరించారన్నాలా వేరే ఏమన్నది? తిరస్కరించారు. తిరస్కరించడం ఘోరంగా ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలనకు పనికిరాడు, ముఖ్యమంత్రిగా పనికిరాడు, లేదా ప్రతిపక్షంలో కూడా పనికిరాడని తేల్చేశారు. మరి అలాంటి ఉత్తరాంధ్రకి ఇప్పుడు ఈ 2 ఏళ్లలో ఈయన బెంగళూరులో ఉండి తపస్సు చేస్తున్నాడు, ఘోరమైన తపస్సు. ఆయన కళ్ళు మూసుకుంటే 5 ఏళ్ళు అయిపోతాయని చెప్పాడు. ఇప్పుడు అలాంటి జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు అని అంటే ఎగబడి వీళ్ళందరూ వచ్చి చూసి మరి ఏం చేయాలని ఈ 2 ఏళ్లలో ఏమైనా అద్భుతాలు చేశాడా? ఉన్నాయి కదా 24 ఎన్నికల్లో ఉత్తరాంధ్ర ప్రజలు తిరస్కరించినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వస్తున్నాడు అనగానే వీళ్ళు ఎగబడి చూసి ఆయన ఏమైనా మళ్ళీ ముఖ్యమంత్రిని చేద్దామని అనుకుంటున్నారా? ఇవన్నీ కూడా దీనివల్ల వచ్చే ప్రయోజనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమీ లేదు. ఇప్పుడు ఏమి నైతికంగా కూడా ఏమైనా చెప్పుకోవాలి అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసే జైలు యాత్రలన్నీ కూడా ఇప్పుడు ఈవీఎంలు పగలగొట్టిన కుంభకోణాలు చేసిన వాళ్ళని ఇప్పుడు ఈ విధంగా సిద్దిరి అప్పలరాజు మీద అక్రమమైన కేసు అన్నట్టు. యాక్సిడెంటే అది కాదంటల్లా, వాళ్ళ అబ్బాయి చేసింది యాక్సిడెంటే. యాక్సిడెంట్ తర్వాత ఏం జరిగింది? తర్వాత నిందితుడిని మార్చేటువంటి ప్రయత్నము, దానికి మాజీ మంత్రిగా ఉన్నటువంటి అప్పలరాజు సపోర్ట్ చేశాడని కదా ఆయన మీద కేసు వచ్చినటువంటి పరిస్థితి. దాని మీద ఆయన ఈ రోజున అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళాడు. మరి అలాంటి నేరారోపణలు ఎదుర్కొనేటువంటి సిద్దిరి అప్పలరాజుని ఈ రోజున పరామర్శించడానికి వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి మరి కనీసంగా చనిపోయినటువంటి కుటుంబాన్ని కూడా పరామర్శిస్తారు అని చెప్పుంటే, ఆ గొర్రెల కాపరి పాపం తిరగాడు చనిపోయాడు అనుకుంటే కనీసమైనటువంటి ఏదో వాళ్ళు చనిపోయిన వాళ్ళని కూడా పరామర్శిస్తున్నాడని అనుకోవడానికి అవకాశం ఉండేది. అసలు ఈ విధమైనటువంటి జగన్మోహన్ రెడ్డి దగ్గర నాకు కనపడినటువంటి అంశం ఏంటి అని అంటే, జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు ప్రజల్లోనో లేకపోతే ఇంకోటో ఏదో కావాలని ఆయన ఏం కోరుకోవట్లేదండి. తమ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పులు చేసినా, కుంభకోణాలు చేసినా, అవినీతి చేసినా, అప్రజాస్వామికంగా ఈవీఎంలు పగలగొట్టినా వాళ్ళకి ఏ ఇబ్బంది లేదు, నేను మీకు మద్దతు ఇస్తున్నా, మీరు నాకు మద్దతు ఇవ్వండి అని వాళ్ళ ఆ నాయకులు తప్పు చేసినటువంటి నాయకులైనా సరే వాళ్ళ నాయకుల్ని కాపాడుకుంటే చాలా అసలు పార్టీ ఉంటే చాలు అనేటువంటి ఆలోచనకి ఏమన్నా జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడా అనేటువంటి అనుమానం కలుగుతోంది. సో ఈ విధంగా ఈ తప్పులు చేసినటువంటి వాళ్ళని, అవినీతి చేసినటువంటి వాళ్ళని ఈ విధంగా పరామర్శించేటువంటి సంకేతం ఏందో మరి ఈ విధమైన పరిస్థితి నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఒకళ్ళని మొన్న మిస్ అయ్యాడు జగన్మోహన్ రెడ్డి.
ఆ ఇంతకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి డోర్ డెలివరీ చేశాడు కదా అనంతబాబు. అతను మళ్ళీ ఈ మధ్యకాలంలో సాక్ష్యాలను తారుమారు చేస్తున్నారని ఈ మధ్యకాలంలో అరెస్ట్ అయ్యాడు. మరి అప్పుడంటే ముఖ్యమంత్రి కాబట్టి ఆయన ఎవరిని పరామర్శించలేదు జగన్మోహన్ రెడ్డి. మరి ఇప్పుడు అందరిని పరామర్శిస్తున్నావుగా, ఆ పాపం అనంతబాబును కూడా పరామర్శిస్తే పోయేది అని అనిపిస్తుంది. ఓకే, నాకు తెలిసి అయితే జగన్మోహన్ రెడ్డి వెళుతున్న తీరు, ముఖ్యమంత్రిగా ఏ విధంగా అయితే ఫెయిల్ అయ్యారో ప్రతిపక్ష నాయకుడుగా అట్టర్ ఫ్లాప్ అయినటువంటి పరిస్థితి కనపడుతోంది. ఇది నా అభిప్రాయం. Okay. ఎందుకు అనంటే ఈ 2 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి ఏ ఒక్క ప్రజా సమస్యను కూడా తీసుకొని తన పార్టీని ప్రజల తరపున పోరాడేటువంటి ప్రయత్నం Okay. చెయ్యటం లేదు. ఇది జగన్మోహన్ రెడ్డి యొక్క ఫెయిల్యూరు. Right. జగన్మోహన్ రెడ్డి బయటికి రావాలి, జగన్మోహన్ రెడ్డికి బయటకు వచ్చినప్పుడు ప్రదర్శనలు జరగాలి. అది జైలు యాత్ర కానివ్వండి, లేకపోతే ఏ యాత్ర అయినా కానివ్వండి, అదే లేకపోతే ఎవరైనా చనిపోతే చావు యాత్రకు సంబంధించినటువంటి కావాలి. అన్నిట్లో జగన్మోహన్ రెడ్డి ఉండాలి సెంటర్ పాయింట్. నువ్వు జగన్మోహన్ రెడ్డి అని జపం చేసి నువ్వు సిద్ధం సభలు పెట్టి ఆ రోజున సిద్ధం సభలో ఆహా ఓహో అనుకొని ఆ ప్రదర్శనలన్నీ చేసిన తర్వాత అదా మీకు 11 సీట్లు వచ్చింది. అరే ఈ జనము ఈ విధంగా మిమ్మల్ని జైలు కొట్టేందువల్ల ఓట్లు రావు అనేటువంటి విషయం కనీసమైనటువంటి మరి అవగాహన ఉన్నటువంటి వాళ్ళకి అందరికి అర్థమవుతాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు అర్థం అవ్వట్లేదు, మరి జగన్మోహన్ రెడ్డికి ఎందుకు అర్థం అవ్వట్లేదు నాకు తెలియట్లేదు. ఇది నాకున్న పరిస్థితులు అయితే వాళ్ళ నాయకులు ఏ తప్పులు చేసినా కాపాడుకోవాలి, ఆ నాయకులు ఉంటే చాలు, నాయకులు వల్ల నేను ఓడిపోయాను, జన సంగతి తర్వాత చూద్దాం అనేటువంటి దాని మీద జగన్మోహన్ రెడ్డి జైలు యాత్రలు చేస్తున్నాడు అనేటువంటిది ఒకటి ఉంది. కనీసంగా రానున్నటువంటి కాలంలో అయినా అసలు ప్రజా సమస్యలు ఏమున్నాయి, ఆ ప్రజా సమస్య తరపున ఏమైనా మాట్లాడదామా, ప్రజలను సమీకరిద్దామా, లేదా ప్రజల దగ్గరికి వెళ్దామా? నేను జగన్మోహన్ రెడ్డి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారంగానే పార్లమెంటు నియోజకవర్గాల్లో ఈ పల్లె నిద్రలు చేస్తాడు, ఒక పార్లమెంట్ లో వారంలో 2-3 రోజులు ఉంటాడు అనేటువంటిది చాలా కార్యక్రమాలను ప్రకటించారు. ఏ ఒక్క కార్యక్రమం లేదండి పబ్లిక్ తో. మీరు పబ్లిక్ ప్రజా సమస్యల మీద ఏ కార్యక్రమం లేదు. ఇప్పుడు వెంకటరెడ్డి గారు అడగొచ్చు, మేము మామిడి రైతుల కోసం పోలేదా, అరటి రైతుల కోసం పోలేదా, మిర్చి రైతుల కోసం ఏం చేశారు? మీరు చేశారు కదా. ఆ ఒక్కరోజు పట్టపగలు అడావుడి జగన్మోహన్ రెడ్డి జై జై అంటే జగన్మోహన్ రెడ్డి ప్రదర్శన, దాని వల్ల వచ్చిన ఒరిగేటువంటి వ్యవహారం. రమ్య గారు సారీ, చాలా సమయం వెయిట్ చేశారు. ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు టూర్ అంశం, మరొకటి మీ నారా భువనేశ్వరి గారు ఆవిడ ధర్మాగ్రహం. సో జగన్మోహన్ రెడ్డి గారు టూరు ఏంటి, ఆ జన సమూహం అసలు అన్ని గంటలు పట్టింది అంటే ఆయన ములాఖాత్కి వెళ్ళి ఆయన అనుకున్న కార్యక్రమాన్ని అవ్వకుండా చేసేశారు ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా. సో అంతలాగే జగన్మోహన్ రెడ్డి గారిని కోరుకుంటున్నారు, మేము ఏం చేయగలం అంటున్నారు. ముందుగా జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకాకుళం వస్తున్నారంటే నేనైతే బాధిత కుటుంబాలను పరామర్శిస్తున్నారు అనుకున్నానండి జనరల్ గా. కానీ నిందితుల కుటుంబాన్ని పరామర్శించడానికి వస్తున్నారని చెప్పేసి తర్వాత అర్థమైందనమాట. జనం అంటారా, ఇందాక మనం చూస్తే ప్లకార్డ్స్ పట్టుకొని పెద్ద పెద్ద ఫ్లెక్సీలు వేసుకొని ఆయన ప్లాంట్ గానే వచ్చారు. నిజంగా ఆయన వెళ్ళి కలవాలి అనుకుంటే 16 నెలలు జైల్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి ములాఖత్ నియమాలు తెలియవా అండి? నేను సూటిగా అడుగుతున్నాను ప్రశ్న. 16 నెలలు ఆయన జైల్లో ఉన్నారు, ఆయన తెలిసి ఉంటాయి కదా నియమాలు ఏంటో. పైగా టైం దాటిపోయిన తర్వాత వెళ్ళి అధికారులు ఆపేశారు, బార్గేట్లు పెట్టారు అని అంటే బార్గేట్లు జనరల్ గా ఉంటాయి, ట్రాఫిక్ ఉంటది. వర్మగారు మీరు వెళ్ళేటప్పుడు, మీరు స్టూడియోకి వెళ్ళేటప్పుడు మీకు ఎక్కడ బార్గేట్లు కనిపించవా? బార్గేట్లు దాటుకొని వెళ్ళరా మీరు ఎక్కడ? ట్రాఫిక్ నియమాలు అనేవి ఉంటాయి. బార్గేట్లు జగన్మోహన్ రెడ్డి గారి గురించి పెట్టినవేమీ కాదు. ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈయన బల ప్రదర్శన చేయకుండా జనాలకు దన్నాలు పెట్టకుండా కారులో కూర్చొని వెళ్ళిపోయి ఉంటే అరగంట ముందే వెళ్ళి అరగంట సేపు అక్కడ కూర్చొని పరామర్శించి వచ్చేవాళ్ళు. కానీ ఆయన పరామర్శకేమీ వెళ్ళలేదు. పైగా జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ రిటర్న్ వచ్చేస్తున్నారని తెలిసింది నాకు కూడా. ఆయన వచ్చేసి ఏం చేయాలండి? ఆయన ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు కదా. నిజంగా పరామర్శకు వెళ్ళుంటే అక్కడే ఇవాళ ఉండి పరామర్శించి రావచ్చు కదా. అంటే ఆయన టూర్ ప్లాన్ ఏంటి? జనాలను పోగు చేసుకున్నారు, నాకు ఇంతమంది జనం ఉన్నారు, పేడ్ ఆర్టిస్టులే కదా వాళ్ళంతా, అర్థమవుతుంది కదా. పైగా వీళ్ళు ఏంటో చెప్తా ఉంటారు, మాకు ఇంతమంది ఉన్నప్పుడు మరి వాళ్ళకి మొన్న 11 సీట్లు మాత్రమే ఎందుకు వచ్చాయి? నిజంగా జనాలు ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లున్నాయి, మరి 11 సీట్లు మాత్రమే ఎందుకు వచ్చాయి? ప్రతిపక్ష హోదా కూడా ఎందుకు రాలేదు జగన్మోహన్ రెడ్డి గారికి?
పైగా ఇంకొకటి ఎయిర్పోర్ట్ గురించి వస్తే సోషల్ మీడియాలో ఎయిర్పోర్ట్ గురించి జగన్మోహన్ రెడ్డి గారే తెచ్చారు, మీరు సెల్ఫ్ డబ్బాలు కొట్టుకుంటారని చెప్పి సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్ల నుంచి, పైగా వాళ్ళకు దమ్ము ధైర్యం కూడా ఉంది. ఆడపిల్లలమైనా కూడా ప్రతిపక్షంలో మేము మా అకౌంట్ల నుంచే పోస్టులు పెట్టాం, ఏదైనా అడగాలి అనుకుంటే మేము మా అకౌంట్స్ నుంచే పోస్టులు పెట్టాం. కానీ ఫేక్ అకౌంట్స్ లో వీళ్ళు మాట్లాడేది ఏంటో తెలుసా, వీళ్ళు అన్ని అడిగేది ఏంటో తెలుసా? జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చెప్పారు, నరసాయమ్మ గారు వచ్చి ఈయనతో చెప్పారంట, మరి వీడియో మరి వెంకటరెడ్డి గారు చూసారో లేదో, నరసాయమ్మ గారు వచ్చి చెప్పారు, నరసాయమ్మ గారు వచ్చి మాట్లాడారు, నేను గెలవగానే తీసేస్తాను, నేను గెలవగానే వచ్చేసి ఎయిర్పోర్ట్ తీసేస్తాను, అసలు ఎయిర్పోర్ట్ రానికుండా చేస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ రోజు ఎయిర్పోర్ట్ తీసుకొచ్చారు. ఎర్ర బస్సే రాదు ఆ ఊరికి, ఎయిర్ బస్ ఎలా వచ్చిందని మాట్లాడారు ఆ రోజున. మరి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారే ఎయిర్పోర్ట్ తీసుకొచ్చారని మాట్లాడుతున్నారు. ఎలా మాట్లాడతారండి? ఆ రోజున కియా చూస్తే, కియా మనం తీసుకొస్తే రోజా గారు వెళ్ళి రిబ్బన్ కట్ చేస్తారు, అమ్మవారి గుడి దగ్గర బ్రిడ్జ్ మనం తీసుకొస్తే వీళ్ళు వెళ్ళి ఓపెనింగ్లు చేస్తారు. ప్రతి ఒక్కటి ఇలా మేమే చేస్తామని ఎన్ని ఫేక్ డ్రామాలు ఆడతారు. 2016లో 2502 ఎకరాలు తీసుకున్నారు. ఆ విషయం కనీసం ఈయన అమరావతిని 3 ముక్కల ఆట ఆడినప్పుడు కూడా వైజాగ్ రాజధాని కనీసం ఎకరం కూడా భూసేకరణ చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు ఎయిర్పోర్ట్ అంటే దానికి అది మన సమయం లేదు, అది వేరేగా డైవర్ట్ అవుతుంది. ఈ రోజు ఈయన పెద్ద ఎత్తున జనాలు వస్తున్నారట, జగన్ వైపు జనం చూస్తున్నారట. జనాలు అయితే రాలేదండి, అది ఫుల్ గా ప్రీ ప్లాన్డ్ గా ఎక్కడికక్కడ సెంటర్స్ ఇన్ఛార్జుల్ని తీసుకొచ్చి ఇన్ఛార్జుల్ని వాళ్ళ పైన భారం వేయడానికి మీరు ఇంతమంది జనాలను తీసుకొచ్చాను వాళ్ళకు టార్గెట్ పెట్టి తీసుకొచ్చిన అంశమే తప్పితే జనాలు భువనేశ్వరి గారు ఆవేదన ఏంటి? భువనేశ్వరి గారు ఏంటి మరి అసెంబ్లీ సాక్షిగా ఆవిడ ఈ రోజు ప్రజల్లోకి వచ్చి మాట్లాడారు. నిజంగా ఆవిడ ఎంత బాధపడి ఉంటే ఈ రోజున ఆవిడ ప్రజల్లోకి వచ్చి జనాల్లోకి వచ్చి మాట్లాడి ఉంటారండి భువనేశ్వరి గారు. నన్ను అసెంబ్లీ సాక్షిగా ఇంత అవమానించారు అని. ఆ రోజున మరి మహిళల గురించి అక్కడ దాకా ఏంటంటే ఈ రోజు ఒక తల్లిగా కూతురిగా దేశ రక్షకురాలుగా ఉన్న మన పోలీస్ అధికారి మీద మరి వైసీపీ వాళ్ళ అరాచకం చూశారుగా. అసెంబ్లీలో ఆడవాళ్ళని తీసుకొచ్చి రాజకీయంగా మరి తండ్రి సీఎం గా చేశారు, భర్త సీఎం గా చేశారు, కొడుకు ఐటీ మంత్రిగా ఉన్నా కూడా ఏ రోజు ఆవిడ రాజకీయంగా మాట్లాడలేదు. ఆవిడని కూడా తీసుకొచ్చి మీరు అంతా నీచంగా మాట్లాడుతుంటే కనీసం ఇలా మాట్లాడకూడదు, ఆడవాళ్ళ గురించి ఆపండి అని చెప్పలేని జగన్మోహన్ రెడ్డి గారికి ఆడవాళ్ళ ఓట్లు కావాలి, ఆడవాళ్ళు ఓట్లేయాలి. కానీ ఈయన చేసేది ఏంటి అనంటే ఏమీ ఉండదు. ఆడవాళ్ళ కోసం దిశ మారుస్తాం, దశా చట్టాలు పెట్టాం, దిశ మార్చి పారిపోతుంది అని మాట్లాడి ఇష్టానుసారంగా ఆడవాళ్ళ మీద నిందలేస్తారు వీళ్ళ పార్టీ వాళ్ళు. మరి జోగి రమేష్ గారి కోడల గురించి వచ్చినప్పుడు మరి ఆవిడకి అండగా ఎందుకు నిలబడరండి జగన్మోహన్ రెడ్డి గారు? అంటే వాళ్ళ పార్టీ మంత్రులు తప్పులు చేసినా, దారుణాలు చేసినా, ఏం చేసినా కూడా వాళ్ళ మంత్రులను సపోర్ట్ చేసుకుంటారే తప్పితే, వాళ్ళ పిల్లల్ని సపోర్ట్ చేసుకుంటారు తప్పితే, అంటే రేపు రాబోయే వారసులనా, రేపు ఆ పిల్లలందరినీ తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్రం మీద రుద్దడానిక వాళ్ళ వారసులుగా ఏం చేద్దాం అనుకుంటున్నారండి ఆంధ్ర రాష్ట్రాన్ని? చెప్పండి వర్మ గారు, ఏం చేద్దాం అనుకుంటున్నారు? కృష్ణాంజలి గారు, భువనేశ్వరి గారు మొన్న మాట్లాడిన చాలా ఆవేదనతో ఆవిడ మాట్లాడిన మాటలు సుదీర్ఘంగా కూడా మాట్లాడారు. సో దీన్ని ఏ రకంగా చూడాలి? ఇప్పుడు నారా భువనేశ్వరి ఆవిడ ఇప్పుడు కుప్పం నియోజకవర్గానికి సంబంధించి చంద్రబాబు నాయుడు తరచూ వెళ్ళలేరు కాబట్టి బహుశా ఆవిడ కుప్పం నియోజకవర్గానికి సంబంధించినటువంటి రాజకీయ పరమైనటువంటి అంశాలు, అక్కడ ప్రజల సమస్యలు ఏమైనా మాట్లాడటానికి ఏమైనా వెళ్తున్నారేమో నాకు తెలియదు. ఆవిడ తరచూ కుప్పానికి సంబంధించినటువంటి వ్యవహారాలు మాత్రమే చూస్తున్నట్టు కనపడుతుంది. ఆవిడేం తెలుగుదేశం పార్టీలో లేరు. అయితే నారా భువనేశ్వరి మీద అసెంబ్లీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో మాట్లాడినటువంటి మాటలు వాస్తవం, అది అందరికీ తెలిసినటువంటి విషయమే. అప్పుడు అందరూ ప్రజాస్వామిక వాదులందరూ దాన్ని తప్పన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ తర్వాత బహుశా చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత అనుకుంటా నారా భువనేశ్వరి కూడా చాలా సభల్లో కూడా ఈ సత్యమేవ జయతే అనేది సభలు పెట్టారు. ఆమెను కూడా కొన్నాళ్ళు చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు కొన్ని సభలు పెట్టి ఆ తెలుగుదేశం పార్టీ వాళ్ళు తిప్పినటువంటి పరిస్థితి ఉంది. మరి ఇప్పుడు ప్రత్యేకంగా ఎప్పుడు అయిపోయినటువంటి వ్యవహారం అది. ప్రత్యేకంగా ఇప్పుడు మళ్ళీ సభలు పెట్టి ఆ విషయాలు మళ్ళీ మాట్లాడాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చిందో ఏందో నాకు తెలియదు. ఒకవేళ గుర్తు చేసి ఉండొచ్చేమో కానీ అది ఇప్పుడు వచ్చి మళ్ళీ అలాంటి విషయాలు, ఆ పాత విషయాలు అని ఇప్పుడు ఆవిడ భువనేశ్వరి వచ్చి మాట్లాడేటువంటి మరి ఇప్పుడు కొత్తగా వచ్చే సింపతి ఏముంటదని నేను అనుకోవటం లేదు. నాకున్నటువంటి అనుమానం ఏంటి అని అంటే, ఒకవేళ ఏమన్నా
చంద్రబాబు నాయుడు కుటుంబం నుంచి ఇప్పుడు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, నారా లోకేష్ మంత్రి, నందమూరి కుటుంబం నుంచి బాలకృష్ణ ఎమ్మెల్యే, బాలకృష్ణ ఇంకొక అల్లుడు ఎంపీ, ఈ విధంగా ఉన్నారు. మరి ఏమన్నా భువనేశ్వర్ను కూడా వచ్చే ఎన్నికల్లో ఆవిడ కూడా ఏమైనా ఎన్నికల్లో దించాలనుకుంటున్నారా, లేకపోతే కుప్పం నుంచి ఆవిడేమైనా పోటీ చేయించి చంద్రబాబు నాయుడు ఇంకో చోట నుంచి ఏమైనా పోటీ చేస్తారా, లేకపోతే చంద్రబాబు నాయుడుకి ఏమైనా రిటైర్మెంట్ ఇచ్చే ఉన్న ఈవిడతో పోటీ చేస్తారా, ఏదో నాకు తెలియదు. నేనేమి అలాంటి కామెంట్స్ చేయట్లేదు. కానీ అసలు ఇప్పుడు కుప్పం నియోజకవర్గంలో వెళ్ళి వాళ్ళ ఆయన తరపున ఏమైనా మాట్లాడితే మాట్లాడొచ్చాం, కానీ ఇప్పుడు వచ్చి పాత విషయాలన్నీ మాట్లాడి ఇప్పుడంతా కూడా సంబంధించినటువంటి అంశాలు ఈ సభలో ఇవన్నీ కూడా అంత అవసరం ఉన్నటువంటి విషయాలు అవసరం లేదు అని నేను అనుకుంటున్నా. మరి అంత అవసరం ఏమొచ్చిందో తెలుగుదేశం పార్టీకి నాకు తెలియదు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ వీళ్ళ దృష్టిలో పేటీఎంలే. పాపం వీళ్ళేమో చాలా నికార్స్ అయినటువంటి శుద్ధపోసలు అన్నమాట. తెలుగుదేశం పార్టీకి ఎవరైనా జనాలు వస్తేనేమో స్వచ్ఛందంగా తరలొచ్చి 75 వయసులో చంద్రబాబు నాయుడు గారిని చూడటానికి పొలోమని పరిగెత్తుకొని వస్తున్నారు అనేటటువంటి ప్రచారం. జగన్ గారికి వస్తేనేమో టార్గెట్ ఇచ్చారంట. ఏమైనా ఎలక్షన్ ఉందా, ఏమైనా భారీ బహిరంగ సభ పెడుతున్నా టార్గెట్ ఇవ్వడానికి? ఏం మాట్లాడతారో వాళ్ళకి అర్థం కాదు అసలు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు మీలాగా మీ తెలుగుదేశం పార్టీ లాగా ఎప్పుడు నలుగురు చేతులు కలిపితే తప్ప లేనటువంటి వ్యక్తి కాదమ్మా. సింగిల్ గానే రాజకీయాలు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ గా వెళ్ళి పరామర్శించలేరా బల ప్రదర్శన లేకుండా? ఎప్పుడు బల ప్రదర్శన అంటే ఈసారి చూపిస్తాం. బల ప్రదర్శన అంటే ఎట్లా ఉంటుందో ఈసారి బహిరంగ సభ అయితే బల ప్రదర్శన అంటే ఎలా ఉంటుందో చూపిస్తాం. ఇది బల ప్రదర్శన కాదు. బల ప్రదర్శన చూపించే రోజు ముందు ఉంది. అప్పుడు దాకా వెయిట్ చేయండి మీరు. అమ్మా రమ్య గారు వినండి అమ్మా. మీరు కూడా నీతులు చెప్తే మేము ఏ స్థాయిలో కానీ వినండి. మీరు కూడా నీతులు చెప్తే ఏమైనా పరిస్థితి వస్తుంది మాకు అమ్మ కానీ వినండి అమ్మా. మీరు వింటేనే మాట్లాడతాం. మీరు మాట్లాడినప్పుడు నేను విన్నా. అందుకనే మీరు మాట్లాడినప్పుడు మీ నోటికి ఏది వస్తే అది అద్దు అదుపు లేకుండా మాట్లాడినా చాలా పద్ధతిగా నేను విన్నా. భువనేశ్వర్ గారి దగ్గర కూడా వెళ్ళి మాట్లాడదాం. అన్ని మాట్లాడదాం. ఎవరు పేటీఎం ఎవరిని కూర్చోబెట్టి ఐటీడీపీ అనేటువంటి ఉగ్రవాద సంస్థని శాలరీలు ఇచ్చి నడుపుతా ఉన్నారో, మీ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ లో ఎన్ని యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నారో అన్నిటిలో డిస్కస్ చేద్దాం. మీ తెలుగుదేశం పార్టీ హైదరాబాద్ హెడ్ ఆఫీస్ లో నడుపుతున్నటువంటి యూట్యూబ్ ఛానల్ ఎన్ని డబ్బులు ఇచ్చి నడుపుతున్నారో ఒకసారి దాంట్లో మాట్లాడదామమ్మా. నో వేసుకొని మాట్లాడటం కాదమ్మా. నువ్వు ఒక మహిళగా ఉండి ఏం మాట్లాడుతున్నావు అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు కాబట్టి ఏం చేస్తారు వాళ్ళంటే ములాఖత్ రూల్స్ ఏవా? చంద్రబాబు నాయుడికి తెలుసా ములాఖత్ రూల్స్? 53 రోజులు జైల్లో ఉన్నాడు కదా చంద్రబాబు నాయుడు గారు కూడా. చంద్రబాబు నాయుడు గారు కూడా తెలుసు ములాఖత్ రూళ్ళు. 53 రోజులు జైల్లో ఉన్నాడు కదా. అక్కడ నొప్పి ఇక్కడ నొప్పి మెయిల్ తెచ్చుకున్నాడు కదా. ఆయనకి తెలుసమ్మా. ఆయనకి ములాఖత్ రూల్స్ తెలుసు. అందరికీ మీకు బాగా తెలుసు. ఇంకో వచ్చినప్పటికీ మీరు మాట్లాడేటువంటి దాంట్లో క్లియర్ గా మీరు వినండి. మీరు పక్కనాలకు పుట్టినటువంటి పిల్లలందరికీ మీ కూటమి ప్రభుత్వం తండ్రి. మీ కూటమి ప్రభుత్వం పక్కనాలు పుట్టిన పెద్దలందరికీ మీరే తండ్రి. ఇక వేరే ఉండదు. మనం అన్నట్టు చెప్పుకోవడానికి ఏముండదు. ఏమో విజయవాడలో ఫ్లైఓవర్ ఎందుకు చంద్రబాబు నాయుడు పూర్తి చేయాలా? విజయవాడలో చంద్రబాబు నాయుడు గారు ఫ్లైఓవర్ ఎందుకు పూర్తి చేయాలా? నేను వచ్చినా కదా అది పూర్తి చేసింది. మీకు ఒక ఫ్లైఓవర్ కట్టడం చేత కాదు, ఒక రిటైర్నింగ్ వాళ్ళు కట్టడం చేత కాదు, ఒక మెడికల్ కాలేజ్ కట్టడం చేత కాదు. కానీ పక్కనాడు పుట్టిన అన్ని మనయే పేర్లు మారుస్తాం. సచివాలయాలు ఎవరు తెచ్చారమ్మా? సిగ్గులో పేరు ఎందుకు మార్చారమ్మా చంద్రబాబు నాయుడు గారు? సచివాలయ పేర్లు ఎందుకు మార్చారు? కొద్దిగా సిగ్గుంటే మార్చరు కదా. దానికి సమాధానం చెప్పండి. ఇదే బోధాపురం ఎయిర్పోర్ట్ గురించి కూడా చెప్తా. 130 కోర్టు కేసులు పెండింగ్ లో ఉంటే శంకుస్థాపన చేసి చేతులు దొరుకుంటే పని అయిపోయిందా? అదే విధంగా 6.5 ప్యాకేజీలు ఇవ్వకుండా పని అయిపోయిందా? కనీసం మీకు కొద్దిగా జ్ఞానం ఉండదు. వాళ్ళు ఏదో తెలుగుదేశం వాళ్ళు రాసిస్తారు. పొలోమని మీ పేటీఎం వేసి మీరు ఒరిజినల్ పేటీఎంలు తీసుకొని వచ్చి మాట్లాడేది మీరు. నేను మాట్లాడతాను సార్. ఆమె ఆపితే రన్నింగ్ కామెంటరీ. భువనేశ్వర్ గారికి చాలా మహిళలు అంటే చాలా గౌరవం అని బాగా మాట్లాడారు కదా. నేను ఎక్స్పెక్ట్ చేసా ఏమని, గుంటూరులో ఒక మహిళని అమ్మా మీరు ఆపడమ్మా, మీరు ఒకసారి మీరు ఆపండి. గొంతేసుకొని అడగటం కదా. ఒకసారి వినండి. మీ భువనేశ్వర్ గారు ఈ రోజు మరి గుంటూరులో మహిళను వ్యవస్థను చేసింది కూడా తెలుగుదేశం పార్టీయే. చాలా గొప్పగా వ్యవస్థను చేశారని చెప్పుంటే బాగుండేదేమో. దాని మీద మాట్లాడాల్సిందమ్మా. గుంటూరులో మహిళను వ్యవస్థను చేసింది మీలే కదా, మీ తెలుగుదేశం పార్టీయే కదా. మరి భువనేశ్వర్ గారికి అది గుర్తు రాలేదా? మహిళల మీద ఇన్ని అరాచకాలు జరుగుతుంటే ఏదైతే 24 నెలలు అయింది నంద్యాల జిల్లా మర్చిపోయిన అమ్మాయి అత్యాచారం చేసి హత్య చేస్తే చంద్రబాబు నాయుడు గురించి అమ్మాయి ఏమైంది? అవనగడ్డ దివ్యాల అమ్మాయి ఏమైంది?
చెప్పండి. ఎక్కడికి వెళ్ళారు ఇప్పుడు దాకా? ఎందుకు ఆచూకీ దొరకలా? జగన్ గారు తునిలో జ్ఞానేశ్వరమైన అబ్బాయి ఆచూకీ ఎందుకు దొరకలా అప్పటి వరకు? మీ ఫ్యామిలీలో గౌరవించరు. అవునమ్మా, మీరు భలే గౌరవిస్తారు. మీ గౌరవం ఉంది నేను చెప్పరా? మన హోంమంత్రి ఎవరో తెలుసా అమ్మా? అమ్మ అనే పదాన్ని నీచంగా మాట్లాడినటువంటి వ్యక్తి మన గౌరవ హోంమంత్రి. భారతమ్మ గారి గురించి, విజయమ్మ గారి గురించి వీళ్ళందరినీ ఆ భారతమ్మ అంటారు, విజయమ్మ గారు విజయమ్మ అంటారని చెప్పి అబ్బా అనేటటువంటి మనం మాట్లాడమ్మా. మీరు మహిళగా ఉండి సేమరాజా ఎవరు, కిరాకార్పి ఎవరు, సేమరాజా ఎవరు, కిరాకార్పి ఎవరు, సమాధానం చెప్పండి. సేమరాజా ఎవరు, రమ్య గారు సమాధానం చెప్పండి. కిరాకార్పి ఎవరు? వాళ్ళు మహిళల మీద మాట్లాడిన మాటలు సాటి మహిళగా మీకు కలపలేదా? ఏమో కళ్ళే ఉన్నాయి కదా మనకి, చెవులు కనపడుతుంది గట్టిగానే. సేమరాజా ఎవరు, సేమరాజా ఎవరు, కిరాకార్పి ఎవరు? ఇట్లాంటి ఎదవలందరూ మీరు పార్టీ కూర్చోబెట్టుకొని సిగ్గు లేకుండా మీరు మహిళల గురించి మాట్లాడుతున్నారా? మాట్లాడితే సేమరాజా ఎవరు? ఎందుకు మేము కంప్లైంట్లు ఇస్తే ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేదు? కిరాకార్పి ఎవరు? వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేయలేదు? సమాధానం చెప్పండి. నేను అడిగిన దానికి ఒక్కటే ప్రశ్నకి మీకు సమాధానం లేదు. ఒక్కదానికి కూడా మీరు చెప్పరు. సేమరాజా మాట్లాడిన మాటలు మీకు బాగున్నాయా? మీరు సమర్థిస్తున్నారా? కిరాకార్పి మాట్లాడిన మాటలు మీరు సమర్థిస్తున్నారా? మీరు సమర్థిస్తున్నారా? సేమరాజా వాక్యం మీరు సమర్థిస్తున్నారా? ఒక్క నిమిషం. సోషల్ మీడియాలో మీ వాళ్ళు మాట్లాడితేనేమో మాట్లాడినట్టు కాదా? పంచప్రభాకర్ ఎవరండి మరి? తీసుకొచ్చి అరెస్ట్ చేయండి. 2 ఏళ్ళు అయింది ఈ ప్రభుత్వం వచ్చి. పంచప్రభాకర్ తీసుకొచ్చి అరెస్ట్ చేయండి. మాకు మాత్రం సంబంధం లేదా? ఎప్పుడో ప్రకటించాం. మీరేం చేశారు 2 సంవత్సరాల నుంచి? ఎందుకు అరెస్ట్ చేయలేదు? సేమరాజా ఎవరంటే మీకు సమాధానం లేదు. కిరాకార్పి లాంటి ఎవరిని కూర్చోబెట్టుకొని మీరు మహిళల గురించి మాట్లాడతారు. సిగ్గుపడతామా? తెలుగుదేశం వాళ్ళు మీరు మహిళల గురించి మాట్లాడతారు. సిగ్గుపడతాలు తెచ్చుకోవాలి. ఇక మీరు మాట్లాడతారు. కృష్ణానీల్ గారు కూడా చెప్తా. సార్, కృష్ణానీల్ గారు మిమ్మల్ని అరెస్ట్ చేసినా మీరు మద్దతుగా జగన్మోహన్ రెడ్డి గారితో ట్వీట్ పెట్టిస్తాం. ఒకవేళ మిమ్మల్ని అరెస్ట్ చేసినా మేము మీకు మద్దతు తెలిపి ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా మాట్లాడతాం. కృష్ణానీల్ గారు గుర్తుంది కదా? మిమ్మల్ని అరెస్ట్ చేసిన ఈ ప్రభుత్వం మీకు మీ తరఫున అండగా ఉంటాం. సో మీరు అన్నారు కదా, ఏమంటే ఎక్కడెక్కడ జైలుకి వెళ్తున్నారు, దానికి వెళ్తున్నారు. గట్టిగా మాట్లాడారు.